Hi, hello viewers. Welcome back to my channel. Today I am going to discuss about a new topic known as modulation. వాట్ ఈజ్ మాడ్యులేషన్? అసలు మాడ్యులేషన్ ఏంటి, అసలు ఎందుకు యూస్ చేస్తాము, అసలు దేంటి అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాడ్యులేషన్ అనేది కమ్యూనికేషన్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ట్రాన్స్మిటర్ టు రిసీవర్ సెండ్ చేస్తుంటే మనకి మాడ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మాడ్యులేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ వేరింగ్ ఏ క్యారియర్ సిగ్నల్స్ క్యారెక్టరిస్టిక్స్ సచ్ యాజ్ ఇట్స్ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రేజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏ మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్పుట్ సిగ్నల్ అనమాట. మనం ఏమన్నా సిగ్నల్ తీసుకున్నప్పుడు దాన్ని లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని మనం హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్లో చేంజ్ చేయడాన్నే మనం మాడ్యులేషన్ అంటాము. సో దానిలో ఏంటి, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్రేజ్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం మెసేజ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనకి రిసీవ్డ్ అవుట్పుట్ వచ్చేసరికి క్యారియర్ సిగ్నల్ అనేది వస్తుంది. సో ఈజ్ నథింగ్ బట్ ద మాడ్యులేషన్. దీన్ని ఇంకో డెఫినేషన్ ఏంటంటే the process of superimposing a low frequency signal on a high frequency carrier signal. అంటే ఒక లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని మన హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్కి చేంజ్ చేస్తాము, ట్రాన్స్ఫర్ చేస్తాము లేదా ప్లేస్ చేసేదాన్ని మనం మాడ్యులేషన్ అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మాడ్యులేషన్. ఫస్ట్ మనకి మెసేజ్ సిగ్నల్ అనేది ఉంది. ఈ మెసేజ్ సిగ్నల్ని, క్యారియర్ సిగ్నల్ని మనం మాడ్యులేటర్కి పంపిస్తాం. ఈ మాడ్యులేటర్ ఏం చేస్తుందంటే మెసేజ్ సిగ్నల్ని కొంచెం అంటే లో పవర్ సిగ్నల్ని హై పవర్ సిగ్నల్ని కన్వర్ట్ చేసి మనకి యాంటీనా ద్వారా మనకి అవుట్పుట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఈ యాంటీనాస్ ఏం చేస్తాయి, త్రూ అవుట్ ఆల్ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఒక సింపుల్ మాడ్యులేషన్కి ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది డిజైన్ చేశాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్. దెర్ ఆర్ 3 types of modulations. First one is the amplitude modulation, second frequency modulation and phase modulation. ఫస్ట్ కమింగ్ టు ద యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అసలు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్ ఈజ్ చేంజ్డ్ ఇన్ ప్రపోర్షన్ టు ద మెసేజ్ సిగ్నల్ విత్ వైల్ ఫ్రేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్. అంటే యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతుంది, వేరాజ్ ఫ్రేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం, మాడ్యులేషన్ అంటే క్యారియర్ సిగ్నల్ ఒక క్యారెక్టరిస్టిక్స్ అంటే యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫ్రేజ్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటుంది. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే మనకి ఫ్రీక్వెన్సీలో కొన్ని చేంజెస్ అనేవి అవుతాయి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది కానీ ఫ్రేజ్ అండ్ యాంప్లిట్యూడ్ అనేవి సేమ్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఫ్రేజ్ మాడ్యులేషన్లో ఫ్రేజ్ అనేది వేరీ అవుతుంది, వేరాజ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద నీడ్ ఆఫ్ మాడ్యులేషన్. అసలు మాడ్యులేషన్ అనేది ఎందుకు యూజ్ చేసుకుంటామంటే కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద యాంటీనా. సైజ్ ఆఫ్ ద యాంటీనా అంటే ఇప్పుడు మనకి లెంత్ ఎంత కావాలి, ఎంత సిగ్నల్ అనేది ఎక్కడి వరకు ట్రాన్స్మిట్ అవుతుంది అనేవి మనం సైజెస్ ఆఫ్ యాంటీనాని మనం మాడ్యులేషన్ ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా మనం కనుక్కుంటాం. అంటే ఇంత యాంటీనాతో ఈ సైజ్ ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ వైర్లెస్ కమ్యూనికేషన్. వైర్లెస్ కమ్యూనికేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది వితౌట్ వైర్లెస్ అంటే ఏ వైర్ యూస్ చేయకుండా ఆర్ ఆప్టికల్ ఫైబర్ యూస్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనం వైర్లెస్ కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు యాంటీనాస్ అంటే అక్కడ మనం వైర్స్ ఆర్ కేబుల్స్ అనేవి ఏమి ఇవ్వం కదా. సో అవి యాంటీనాస్ త్రూ మనకి సిగ్నల్స్ వచ్చాయి అంటే దెర్ విల్ బీ సమ్ వైర్లెస్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ అదర్ సిగ్నల్స్. అంటే ఏ ఇంటర్ఫరెన్స్ అవ్వకుండా సపరేట్ సిగ్నల్స్ని ఏ సైజ్ ఆఫ్ యాంటీనా ద్వారా ఆ సిగ్నల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ అలౌస్ సిగ్నల్స్ టు ట్రాన్స్మిట్ ఓవర్ వేరియస్ డిస్టెన్సెస్ అండ్ త్రూ డిఫరెంట్ మీడియా, ఇంప్రూవింగ్ అండ్ ఎన్హాన్సింగ్ మల్టిపుల్ సిగ్నల్స్ టు షేర్ ద సేమ్ ఛానల్. ఇప్పుడు ఒక ఛానల్ ఉంటే మల్టిపుల్ సిగ్నల్స్ అనేవి దానికి ఏ ఇంటర్ఫరెన్స్ ఆర్ డిస్టర్బెన్స్ లేకుండా మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక వీడియో మనం వాచ్ చేస్తూ ఉంటే చాలామంది మల్టిపుల్ పీపుల్ వాచ్ చేస్తూ ఉంటారు అదే వీడియోని, బట్ అక్కడ సిగ్నల్ అనేది మనకి సేమ్ యాస్టీస్ వస్తుంది, ఏ బఫర్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఆడియో ఆర్ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఈజ్ నథింగ్ బట్ ద మాడ్యులేషన్. ఈ మాడ్యులేషన్ ప్రాసెస్ వల్ల ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్లోకి చేంజ్ అవుతుంది. అలాగే ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంటే మనకి కొంచెం సిగ్నల్స్ అనేవి లాస్ట్ అవ్వకుండా
ఆర్ ఫర్ బెటర్ ప్రాసెస్ కోసం మనం దాన్ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్గా చేసుకొని మనం కమ్యూనికేషన్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులేషన్. So I hope you all like this video. Please do like, share and subscribe my YouTube channel. Thank you for watching.